ప్రజలు అర్థం చేసుకోండి. ఏ విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మేము పరిపాలన చేశాం, మంత్రులుగా చేశాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను. ఇవాళ సత్తెనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు? శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు? ఒక ఆయన డిఫాక్టో శాసనసభ్యుడు వచ్చాడు. ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి, ఆయన కాంట్రాక్టరు డిఎన్ఆర్ అంట. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టు నుంచోవాల్సి వస్తుంది. ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి, మీరు వెళ్ళి చేతులు కట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర. ఏందే నాకు అర్థం కాలేదు. ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యే గారికి రాసి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ మొత్తాన్ని. ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి, చేతులు కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఈ సత్తెనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు. డిస్ప్యూట్లో ఉన్నాయి, దాన్ని ప్లాట్లు వేస్తాడు, అమ్ముతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.